ఎకో పార్కును ప్రారంభించారు ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు. అనంతరం అక్కడ మొక్కలను నాటి వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అటవీ అధికారి వసంత తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనం ఈరోజు పార్క్ చేశాం, ఈ పార్కును డెవలప్ చేసి ప్రజలకు ఫ్రీగా ఏదైతే నిబంధనలు లేకుండా డిఎఫ్ఓ గారు నిబంధనలు లేకుండా పాదయాత్ర ఏదైతే వాటర్కి పర్మిషన్ ఇచ్చే విధంగా ఉండాలి. సంవత్సరం పూర్తయితున్నటువంటి సందర్భాలలో ఈరోజు 4వ తారీఖు రోజున మరి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు నియామక పత్రాలు పెద్దపల్లిలో మరి గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ఫారెస్ట్ అడవి శాఖకు సంబంధించినటువంటి రోజు విజయోత్సవ సభము చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పార్కు ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే మనం ఈరోజు పార్క్ చేశాం, ఈ పార్కును డెవలప్ చేసి ప్రజలకు ఫ్రీగా ఏదైతే నిబంధనలు లేకుండా డిఎఫ్ఓ గారు నిబంధనలు లేకుండా పాదయాత్ర ఏదైతే వాటర్కి పర్మిషన్ ఇచ్చే విధంగా ఉండాలి. సంవత్సరం పూర్తయితున్నటువంటి సందర్భాలలో ఈరోజు 4వ తారీఖు రోజున మరి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు నియామక పత్రాలు పెద్దపల్లిలో మరి గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా